తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఎప్పుడో సంవత్సరం క్రితం చేసిన ఒక వ్యాఖ్యని ఆయన నిన్న వరాహి డిక్లరేషన్ సభలో ప్రస్తావిస్తూ తమిళ్లో అది కూడా ఆయనకి ఏదో వార్నింగ్ ఇచ్చే సిగ్నల్ ఇచ్చినట్లు చేయడం, అంటే పక్క రాష్ట్రంలో నీ సరే ఇక్కడ ఏదో సభ పెట్టుకున్నావు అంటే పక్క రాష్ట్రంలో ఉన్న ఉప ముఖ్యమంత్రికి ఇక్కడి నుంచి నువ్వు వార్నింగ్ ఇవ్వడం ఏంటిది? నేనేమంటున్నా, పవన్ కళ్యాణ్ గారు ఆర్ఎస్ఎస్ నాయకుడు కాదు. పవన్ కళ్యాణ్ గారు మఠాధిపతి కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టుకున్నాడు. ఆ పార్టీ ప్రజాస్వామ్యంగా రాజ్యాంగబద్ధంగా ఈ ఎలక్షన్ కమిషన్ రూల్స్ కు పాటిస్తూ ఒక మతాన్ని రెచ్చగొట్టడం కానీ లేదా సెక్యులరిజానికి దెబ్బతీసే విధంగా కానీ వ్యవహరించడానికి వీలు లేదు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ చిత్తశుద్ధి ఉంటే ఆయన పార్టీని ఇవాళ పూర్తి స్థాయిలో తొలగించాలి, రద్దు చేయాలి, అనర్హుగా ప్రకటించాలి ఆయనను. ఇవాళ ఒక మతాన్ని రెచ్చగొట్టే విధానాలను పాటించే ఏ పార్టీనైనా ఈ దేశంలో ప్రజాస్వామ్య పార్టీలో ప్రజాస్వామ్యాన్ని నిర్మించడానికి మనం ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాం. రాజకీయ పార్టీ సనాతన ధర్మాన్ని నిర్మించడానికి పెట్టుకోలే. సనాతన ధర్మాన్ని నిర్మించడానికి రాజకీయ పార్టీ పెట్టుకున్నాను ఆయన ప్రకటించలే. ఆయన సనాతన ధర్మానికి మఠాధిపతులు ఉన్నారు. ఆ ధర్మ పరిరక్షణ చేయడానికి బ్రాహ్మణులు బ్రహ్మాండంగా ఈ దేశంలో ఈ లక్షలాది మఠాధిపతుల రూపంలో ఇవాళ దేశాన్ని కబ్జా చేసారు, గుళ్ళని కబ్జా చేసి కూర్చున్నారు. ఇంకా ఈయన సనాతన ధర్మాన్ని పరిరక్షించే పెద్ద ఏమంటారు ఆ సన్యాసిగా ఈయన ఉండాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఈయన ఏపీ ప్రజలు 3.5-4 కోట్ల ఏపీ ప్రజలు పాపం అనేక రకాల ఇంతకాక మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి. ఇవాళ వాళ్ళకు అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఇవాళ భూమి సమస్య ఉంది, వాళ్ళకి నీటి సమస్య ఉంది, వాళ్ళకి ఆహార సమస్య ఉంది, నిరుద్యోగ సమస్య ఉంది, పేదరిక సమస్య ఉంది. ఇవాళ అనేక సమస్యలతో కుట్టుముట్టున్న ఆంధ్ర ప్రజల్ని కాపాడాల్సింది, వాళ్ళ హక్కులని పరిరక్షించాల్సింది, వాళ్ళ కేంద్ర ప్రభుత్వ విభజన హామీల ద్వారా ఏవైతే హామీలు ఇచ్చిందో వాటిని అమలు చేయించాల్సింది, కేంద్రం మెడలు వచ్చి ఇవాళ వాటిని రాష్ట్రానికి తీసుకురావాల్సింది. ఇవన్నీ పక్కన పడేసి నేను సనాతన ధర్మాన్ని భుజానెత్తుకుంటా, సనాతన ధర్మమే నా ఎజెండా అంటే నీకంటే దుర్మార్గుడు, నీకంటే సన్యాసి ఇంకోడు ఉండడు ఇక్కడ. ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ప్రజాస్వామిక విలువల్ని డెమోక్రసీని ఇవాళ డెమోక్రసీ ఏం చెప్తుంది? ఈ దేశంలో సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని పరిరక్షించడమే భారతదేశం యొక్క ప్రజాస్వామిక మూల సూత్రం. అది సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం. ఈ దేశంలో భారతదేశ పౌరులమైన మేము ఈ దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని, సామ్యవాదాన్ని, సెక్యులరిజాన్ని, అలాగే ఇవాళ రిపబ్లిక్ ని కాపాడే బాధ్యత మాది అని చెప్పి ప్రమాణం చేసేసి ఈ దేశ పౌరులు చేస్తున్నారు, ఈ దేశ పాలకులు చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తా, సార్వభౌమాధికారాన్ని పరిరక్షిస్తా అంటున్నాడు, కానీ సనాతన ధర్మాన్ని పరిరక్షించమని చెప్తుందా రాజ్యాంగం? ఒక ధర్మానికే పరిమితం కా అని చెప్తుందా? ఎక్కడన్నా రాజ్యాంగంలో హిందూ మతమే లేదా హైందవ మతమే ఇవాళ అధికారిక మతము, రాజ్యానికి అధికార మతం అని ఎక్కడన్నా రాసి ఉన్నదా? మరి అట్లాంటప్పుడు ఈ రాజ్యాంగానికి పూర్తి విరుద్ధంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే, పూర్తి విరుద్ధంగా నువ్వు వివరిస్తూ ఉంటే నీకు ఒక్క క్షణం కూడా సీట్ల కూర్చునే నైతిక అర్హత నీకు లేదు. ఈ దేశ పాలకునిగా, ఈ రాష్ట్ర పాలకునిగా నీకు ఉండే నైతిక అర్హత లేదు. నువ్వు పోయి ఒక మఠాన్ని స్థాపించుకో, ఆ మఠంలో అధిపతిగా ఉండు, లేదంటే ఇంకో ఈ ఉన్న మఠాలలో ఏదో ఒక మఠంలో చేరు. సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి బోల్డని మఠాలు ఉన్నాయి, ఏదో ఒక మఠాల సన్నాసిగా చేరి ఆ పని చేసుకుంటూ బతుకోనికి నిన్ను ఎప్పుడు కాదన్నాడు, లేదా నీ జోలికి ఎవరు రారు. అసలు ఈ చర్చ కూడా మాకు అవసరం లేదు నీ మీద. మా టైం వేస్ట్, మా విలువైన సమయాన్ని కూడా నేను వేస్ట్ చేయాల్సుకోలేదు. మీకు నీ పనికిరాని విషయాల మీద చర్చించుకుంటా. ఇవాళ ఏ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మాన్ని పరిరక్షించాల్సిన హైందవ ధార్మిక సంస్థలు ఉన్నాయో అవి చేసుకుంటాయి దాని పని. ఇది హైందవ ధార్మిక సంస్థ కాదు. జనసేన ఈజ్ ఏ పొలిటికల్ పార్టీ. ఇట్ మస్ట్ బి obeyed by the rule of law, the constitution, the supreme law of land, and you have to fulfill the dreams, needs of your Telugu people, AP people, Andhra people. That is your primary duty. ఆ ప్రైమరీ డ్యూటీ మర్చిపోయి నువ్వు ఇచ్చిన హామీలు మర్చిపోయి అవన్నీ పక్కన పడేసి వాళ్ళ డైవర్ట్ పార్టీకి చేసుకుంటే సనాతన ధర్మం పేరు మీద నువ్వు ఎన్ని రోజులు చేస్తావు నాటకాలు అంటే నీవు ముఖ్యమంత్రి అయ్యేదాకా చేస్తావు. ఒకవేళ నీకు ముఖ్యమంత్రి పదవి సనాతన ధర్మం పేరు మీద వస్తానైతే కలలు కనకు. ఒకవేళ ఇస్తే బీజేపీ
చంద్రబాబు నాయుడు కూలగొట్టి ఆయన దాంట్లోకి వెళ్ళి ఎమ్మెల్యేలను అందరిని తీసుకొచ్చి నీ పార్టీలో జైన్ చేపించి, లేదంటే మొత్తం మిమ్మల్ని బీజేపీలో పూర్తిగా విలీనం చేసుకొని నిన్ను రేపు ముఖ్యమంత్రిని చేస్తే కొన్ని రోజులు చేయొచ్చు కాక, చేసినంత మాత్రాన నువ్వు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మొత్తం భూమి బద్దలైపోదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా జీవితాలు ఏం మారిపోవు, లేకపోతే నీ సనాతన ధర్మం అంతా కూడా పూర్తిగా దేశమంతా విస్తరించదు. వాళ్ళ ఈ దేశంలో సనాతన ధర్మానికి ఏ డోకా లేదు. బ్రాహ్మణులు ఈ దేశంలో బ్రహ్మాండంగా అన్ని రకాలుగా ఇవాళ సనాతన ధర్మాన్ని బతికించుకుంటారు. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు, వర్ణాశ్రమ ధర్మాన్ని వాళ్ళు కాపాడుకుంటారు. నీ డ్యూటీ అది కాదు. నీ డ్యూటీ పరిపాలన, నీ డ్యూటీ ప్రజాక్షేమము, నీ డ్యూటీ భారత రాజ్యాంగాన్ని అమలు చేయడము, నీ డ్యూటీ నీవు ఇచ్చిన పార్టీ ఇచ్చిన నీ మేనిఫెస్టో, నీ ఉమ్మడి మేనిఫెస్టోని అమలు చేయడము. ఆ పని చేయి. అంతేగాని సనాతన ధర్మం పేరు మీద డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటా ఉంటే ఖచ్చితంగా రేపు ఎవరికైతే ఈ మీ 6 ఏ ఫార్ములా అయితే మీ హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చని ప్రజలు ఈ సనాతన ధర్మం పేరు మీద ఇంకా ఎంత సన్యాసి వ్యవహారాలు మాట్లాడతారో అని చెప్పేసి నీ మీద తిరుగుబాటు చేసి నిన్ను ఇంకొకసారి గెలవనేయకుండా చేసే పరిస్థితి వస్తుంది. అది తప్పకుండా వచ్చి తీరుతుందని చెప్పేసి మనకు మొన్ననే ఇవాళ యూపీలో ఎక్కడైతే అడ్రస్ లేకుండా పోయాడు అది యోగి, అడ్రస్ లేకుండా పోయిండు. అదే అయోధ్యలో అడ్రస్ లేదు ఆయనకు. అదే అయోధ్యలో చిత్తుగా ఓడించారు. రేపు నీ పిఠాపురంలో కూడా నిన్ను చిత్తుగా ఓడిస్తారు. నీ పిఠాపురం ప్రజలే రేపు నీకు అసలు ఆ పదవి కూడా రానియకుండా చేస్తాడు. ఇప్పటికైనా ప్రజల వైపు చూడు, ప్రజల గురించి ఆలోచించు, నువ్వు ఇచ్చిన హామీల గురించి ఆలోచించు, ప్రజల గురించి నువ్వు చేసి మేలు చేసి నీ సనాతన ధర్మం నీ ఇంటికి పో ఆచరించుకో, లేదా నీ గుళ్ళో పోయి ఆచరించుకో. అంతేగాని ప్రజల మీద బలవంతంగా రుద్దుతానంటే ఊరుకునేది లేదు, ఊరుకోరు. ఇది దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం కాదు. అక్కడ యోగి ఆటలు బంద్ అయిపోయినాయి, క్లోజ్ అయిపోయింది యోగి దుకాణం కూడా. ఇక్కడ కూడా నీ దుకాణం త్వరలోనే క్లోజ్ అయిపోతుంది. ఇప్పటికే 100 రోజుల్లోనే మీ దుకాణం క్లోజ్ అయిపోయే పరిస్థితి వచ్చేసింది. అప్పటికే మీ మీద పూర్తి వ్యతిరేకత వచ్చేసింది. ఆ వ్యతిరేకత డైవర్ట్ చేయడానికి మాత్రమే సనాతన ధర్మం చిల్లర పాలిటిక్స్ చేస్తున్నారు.